ప్రాణం పోయిన ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు. ఎవరైనా రూపాయి ఎక్కువ అడిగినా నాకొచ్చి చెప్పండి, వాడు తోలు తీసేస్తాను. ఒకటి కావాలంటే 4 రైళ్లు నరేంద్ర మోడీ గారికి చెప్పి ఇక్కడ ఆపుతా. రోజుల కిందట నేను విజయవాడలో ఉన్నా. అప్పుడు సోషల్ మీడియాలో రైతులు ఇలా ఇబ్బంది పడతా ఉన్నారని చూసిన తర్వాత నిన్న ఊరికి వచ్చినాను. సరే ఈ రోజు ఒకసారి ఇక్కడ సెంటర్ ని చూసి మిగిలిన షాపుల్ని కూడా విజిట్ చేసి సమాచారాన్ని తీసుకుంటాను. చాలా మంది రైతులు పాపం నిజంగా గుత్తకు చేసేవాళ్ళు, 2 ఎకరాలు 3 ఎకరాలు చిన్న చిన్న రైతులు, రాజకీయంగా పాపం ఏమీ లేకుండా నిజంగా భూమినే నమ్ముకొని ఉన్న రైతులు అన్నారో వాళ్ళు పాపం నిజంగా ఇట్లా క్యూలో నిలబడి పొద్దున 8 గంటలకు వచ్చి భోజనం చేశారా అంటే భోజనం కూడా చేయలేదండి, భోజనానికి పోతే యూరియా అయిపోద్ది అంటారేమో అని ఈడే కూర్చున్నాము అని ఆడవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇది దారుణం. లేకపోతే ఏం చేస్తారు కొంతమంది, వాడు నిజంగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే లెక్క ప్రకారంగా 2-3 బస్తాలు సరిపోతుంది. ఆయన కూడా నాకు 10 బస్తాలు కావాలంటాడు. ఎందుకు? మళ్ళీ దొరుకుతుందో లేదో, ఇప్పుడు దొరికింది తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాను, 2 మూటలు ఎక్స్ట్రా ఉంటే తప్పేముంది అని రైతులే కొంతమంది పెద్ద రైతులు వాళ్ళు వీళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు వెనకాల వచ్చిన వాళ్ళు వాడికి గడ్డం పట్టుకొని వీడికి గడ్డం పట్టుకొని ఎక్స్ట్రాగా తీసుకెళ్లి బ్లాక్ చేసుకుంటా ఉన్నారు. ఇది కూడా కొరత రావడానికి కారణమవుతుంది. ఎవరికి ఎంత అవసరమో అంతే తీసుకుపోవాలి. ఎవరు ఎంత ఈ సీజన్ కోసం, ఈ 15 రోజుల కోసం నీకు నిజంగా 2 మూటలే అవసరం అయితే 2 మూటలే తీసుకుపోవాలి. నువ్వు 5 మూటలు 10 మూటలు తీసుకెళ్లి దాచుకుంటే మిగతా వాళ్ళకు ఉండదు కదా. ఈ రకంగా కూడా కొరత ఏర్పడతా ఉంది. ప్రభుత్వం లెక్కేసి పంపించేటప్పుడు ఈ 15 రోజులకి 7,000 మెట్రిక్ టన్నులు అవుతుంది. మళ్ళీ రైళ్లు వస్తూనే ఉంటాయి. రైళ్లు ఆగిపోతాయా? ప్రతి 3 రోజులకి 4 రోజులకు ఒకసారి ఒక రైలు వచ్చి ఆగుతుంది. దాంట్లో 50 మెట్రిక్ టన్నులు, 100 మెట్రిక్ టన్నులు, 200 మెట్రిక్ టన్నులు, 1000 మెట్రిక్ టన్నులు కూడా వస్తాయి ఒక్కొక్కసారి. ప్రతి 4 రోజులకి ఒక ట్రైన్ ఆగుతుంది. కానీ మన వాళ్ళు ఆత్రం కొద్దీ మళ్ళీ ట్రైన్ వస్తుందో లేదో, మళ్ళీ యూరియా దొరుకుతుందో లేదో, ఈ సంవత్సరం మీరు నెక్స్ట్ ఇయర్ కూడా మనకి వస్తుందిలే అన్ని తీసుకెళ్లి ఎనల్లో పెట్టుకుంటా ఉన్నారు. రైతులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతులకి యూరియా కొరత రాకుండా సరఫరా చేసే బాధ్యత నాది. ఆదోని వరకు చెప్తున్నాను, పక్క నియోజకవర్గాల సంగతి నేను చెప్పలేను కానీ ఆదోని నుంచి ఇప్పుడు నేను లోపల ఉంటే ఒక ఆయన వచ్చాడు, నేను మంత్రాలయం నుంచి వచ్చానండి నాకు ఇవ్వనంటున్నారు అని అంటా ఉన్నాడు. మొట్టమొదట నా ఆదోని ప్రజలకి, నా ఆదోని రైతులకి నేను ఇచ్చుకోవాలి. అరాకొర మిగిలితే తప్పనిసరిగా పక్క వాళ్ళకు కూడా ఇస్తాం. వాళ్ళు రైతులే కదా, వాళ్ళు బతకాలి కదా. కానీ నా బాధ అంతా కూడా నా ఆదోని రైతుల గురించి. మొదట పక్క రైతులు నాకు మిగిలితే పక్క రైతులకు కూడా ఇస్తాను. ఆయన కాడికి తీసుకెళ్లి దాచుకోవడం అనేది నేను విజ్ఞప్తి చేస్తా, రైతులు అలా చెయ్యొద్దు అని. ఇప్పటికి 7,000 మెట్రిక్ టన్నులుంటే మళ్ళీ 15-20 రోజుల్లో ఇంకొక 7,000 మెట్రిక్ టన్నులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఒకటి కావాలంటే 4 రైళ్లు నరేంద్ర మోడీ గారికి చెప్పి ఇక్కడ ఆపుతా. అందరికీ కూడా ఎరువులు ఇప్పిస్తా. కొరత లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఈరోజు వచ్చాను కదా మళ్ళీ రాననుకోవద్దు. ప్రతి 4 రోజులకు ఒకసారి చూస్తాను. ఇక్కడ వచ్చి చూసి అందరికీ వస్తున్నాయా లేదా అని కూడా నేను వెరిఫై చేసుకుంటాను. ఇంకొక విషయం కూడా నేను చెప్పేది ఏంటంటే, కేవలం ఇక్కడ సప్లై కాదు, నేను రైతులు అడుగుతా ఉన్నా, ఏమయ్యా మందులమ్మే షాపు దగ్గరికి వెళ్ళినావు, ఆ షాపులో స్టాకే లేదని చెప్పినాడు. స్టాకు లేదు అని ఎలా చెబుతావు? ఈయన వ్యవసాయ అధికారి సుధాకర్ గారు, ఈయన అసిస్టెంట్లు కూడా ఉన్నారు. నువ్వు ఒక అసిస్టెంట్, ఈయన ఒక అసిస్టెంట్ ఉన్నాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. వీళ్ళ నెంబర్లు తీసుకోవాలి. మీరు తీసుకొని ఒక పేపర్ తీసుకొని పలాని మందుల షాపులో లేవని చెప్తున్నాడు, నిజమా కాదా అని అడిగితే ఈయన బుక్ లో ఉంటది. ఆ మెడికల్ ఆ మందుల షాప్కి ఎన్ని బస్తాలు ప్రభుత్వం ఇచ్చింది అని లెక్క ఉంటది. ఆయన ఎన్ని అమ్ముతున్నాడో లెక్క కూడా ఉంటుంది. ఎట్లా లెక్క తెలుస్తుంది? ఈ మిషన్ లో పంపేస్తారా?
ఈ తంబేస్తే వెంటనే ఏ షాపులో అయినా సరే తంబేయాల్సిందే కదా. ఆ షాపులో తంబేసినా సరే లెక్క కంప్యూటర్లో వచ్చేస్తుంది. మీరు చేయాల్సింది ఒకటే, కంప్లైంట్ ఇవ్వాల. అక్కడ చెప్తే తమ్ముడు అంటా ఉన్నాడు, సార్ మేము సన్నోళ్ళం సార్, మా మాట ఎవరు వింటారు సార్ అని. మీరు పేపర్ మీద ఫిర్యాదు చేస్తే కదా మీరు సన్నోడో పెద్దోడో తెలిసేది. రైతు ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోవాలి. ఓ చిన్న పేపర్ తీసుకొని నేను పలాని షాపుకి వెళ్ళానయ్యా, అక్కడ నా దగ్గర లేవు అంటున్నాడు అనండి. పోనీ నా మొహాన్ని ఇన్ని మొబైల్ పెట్టినారు కదా, ఇన్ని కెమెరాలు పెట్టినారు కదా, పోయి అక్కడ మందుల షాపులో ఇట్ట కెమెరా పెట్టి అయ్యా నాకు ఎరువు ఇస్తావా లేదా అని అడిగి చూడండి. ఆ వీడియో పెట్టండి ఈయనకి. దాంట్లో టైం ఉంటది, దాంట్లో డేట్ కూడా ఉంటది. గుళికలు తీసుకోవాల్సిన చట్టం లేదు. మీరు వినాలి, గుళికలు తీసుకోవాలని మీ మీద ఎవరైనా బలవంతం చేసినా, లింకులు అన్నా నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీతో మళ్ళీ మాట్లాడిస్తాను. దయచేసి నా బిడ్డలు లాంటి వాళ్ళ రైతులు, మీకు మీ బాధ నాకు తెలుస్తుంది, ఒక్కసారి వినాల. పోతే మీరేం చేయాలి, పలాని షాపులో స్టాకులు మీకు ఇక్కడ ఎంత పెట్టినానో రోజు అంత అన్ని బస్తాలు కూడా షాపుల్లో కూడా ఇచ్చినాం. ఎందుకు, ఒక దగ్గర రావడం మీకు కష్టం అవుతుంది, ఎక్కడికక్కడ ఇచ్చేయాలని. రైతు సేవా కేంద్రాలకు కూడా పెట్టినాం, లారీలు వేసి పెట్టినాం, చేరల. నేను చెప్పేది ఏంటంటే, చిన్న రైతు అయినా సరే దయచేసి ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకోండి. పేపర్ మీద రాసి దాన్ని నాకు పంపండి, నా నెంబర్ అందరికీ తెలిసి ఉంటది, మా ఆఫీసుకి పంపండి, వ్యవసాయ అధికారికి పంపండి, కలెక్టర్కి పంపండి, సబ్ కలెక్టర్, అన్ని ఫోన్ నెంబర్లు ఇక్కడ రాసి పెడతాం. అవన్నీ చేస్తే అప్పుడు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని మేము పట్టుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది. రైతు తన పాటిగా తాను బాధపడుతూ అరే ఇంతేలే, ఎప్పుడు జరిగే అన్యాయమే మాకు ఇప్పుడు కూడా జరుగుతుంది అనిపిస్తే మాకు సమాచారం ఉండదు. 2 రోజుల కిందట నేను విజయవాడలో ఉన్నా. అప్పుడు సోషల్ మీడియాలో రైతులు ఇలా ఇబ్బంది పడతా ఉన్నారని చూసిన తర్వాత నిన్న ఊరికి వచ్చినాను. సరే ఈ రోజు ఒకసారి ఇక్కడ సెంటర్ ని చూసి మిగిలిన షాపుల్ని కూడా విజిట్ చేసి సమాచారాన్ని తీసుకుంటాను. ప్రతి 4 రోజులకు రైలు వస్తుంది. ఈ రోజు ఎంత దొరికితే అంత తీసుకెళ్ళండి. 4 రోజుల్లో వస్తుందా ర్యాకులు? 3 రోజుల్లో వస్తుందా? 4 రోజులు ఇస్తాను టైము. 4వ రోజుకి మళ్ళీ రైలు దిగాలే, ఇక్కడ బస్తాలు నింపాలే, ఎవరు ఎన్ని అడిగితే ఎన్ని వీలైతే అన్ని ఇవ్వాలా. అర్థమైందా? మళ్ళీ 4 రోజులకి, ఈ రోజు ఏమి వారం, మంగళవారం, శనివారానికి మళ్ళీ బస్తాలు ఇస్తాం. 4 రోజులు అవుతాం, బుధ గుర శుక్ర శని. శనివారం సాయంకాలానికి బస్తాలు నింపుతా. మళ్ళీ 4 రోజులకి మళ్ళీ రైలు నింపుతా. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ బుధవారానికి మళ్ళీ బస్తాలు పెడతా. దయచేసి మీరు అనవసరం ఎక్కువ తీసుకుపోవద్దు. మీకు ఎక్కువ డబ్బులు పెట్టి కొనదు, ప్రాణం పోయినా. నేను రైతులకు అందరికీ చేతులు జోడించి కొడతా ఉన్నా, ప్రాణం పోయిన 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వద్దు. ఎవరైనా రూపాయి ఎక్కువ అడిగినా నాకొచ్చి చెప్పండి, వాడు తోలు తీసేస్తాను. అంటే 266 రూపాయలకు మీకు చేర్చే బాధ్యత నాది. ఆదోని నియోజకవర్గంలో ఎరువు సమస్య రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. 4-5 రోజులకి బస్తాలు దిగితే నేను కూడా వస్తా, వచ్చి చూసి ఎవరికి చిట్టీలు చిట్టీలన్నీ చూసిన, కొంచెం అందరికి ఇచ్చినారు, కొంచెం తక్కువ ఇచ్చినారు, ఇవన్నీ ఉన్నాయి. తక్కువ ఎందుకు ఇస్తున్నారంటే వీళ్ళు అనవసరంగా తీసుకెళ్లిపోతున్నారనే భయం వీళ్ళకందరికీ.
పొలాన్ని బట్టి ఎన్ని ఎకరాలు ఉన్నాయని దాన్ని బట్టి ఇస్తా ఉన్నారట. ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయపడద్దు, ఇబ్బంది ఉంటుందని కంగారు పడద్దు. ఎవరైనా సరే బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు, గుళికలు తప్పనిసరిగా కొనాలంటున్నారు, ఎక్కువ ధర పెట్టి కొనమంటున్నారు అంటే ఫిర్యాదు చెయ్యాలా? చేస్తారా? ఫిర్యాదు చేస్తారా అని అడుగుతా ఉన్నా. ఫిర్యాదు చేయడం అంటే ఏమిటి? ఒట్టి నోటుతో చెప్పడం కాదు, రికార్డింగ్ అన్నా చెయ్యాలి, లేదా తెల్ల పేపర్ తీసుకొని రాయనన్నా రాయాలి. ఇది చేస్తే మనం 10 మంది మీద చర్య తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. లేకపోతే నేను ఇప్పుడు ఎవరి మీద చర్య తీసుకోవాలి? మీరు వచ్చి చెప్తా ఉన్నారు గులికిలు అడుగుతున్నాడు, అంటగడుతున్నాడు, అది ఇది అని. ఎవరి మీద చర్య తీసుకోవాలి నేను? మీరు రైతు సామాన్యుడు కాదు. ఆదోని వరకు ఏ రైతు కూడా యూరియా సమస్య లేకుండా, ఏ పొలానికి కూడా యూరియా తక్కువ పడకుండా చూసుకుంటానని మీకు అందరికీ చెబుతూ, ధైర్యంగా ఉండాల్సిందిగా ఆదోని రైతులకందరికీ కూడా నేనున్నానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటా. నమస్కారం. పాత రోజుల్లో 1 బస్తా ఎకరాకి వేయాల్సి వస్తుంది. ఇప్పుడు తమ్ముళ్ళంతా చెప్తా ఉన్నారు 2 బస్తాలు వేస్తే తప్ప పండదండి, ఎట్లా పండుతుంది, సత్తువే లేకుండా పోయింది అని తమ్ముడు చెప్తా ఉన్నాడు నాకు. చాలా దారుణమైన పరిస్థితి. అంటే రోజు రోజుకు ఎరువులు వేసుకుంటా పోతే, ఎరువుల శాతం పెంచుకుంటా పోతే ఇంకా మనం తినేది ధాన్యం కాదు, తినేది ఆహారం కాదు, ఎరువులు తిన్నట్టుగానే. ఇంకా ఇవన్నీ కూడా భూమిలో పోతే మొక్కల నుంచి వచ్చేది తింటాం కదా మనం, ఎరువులు తిన్నట్టే తప్ప మనం అన్నం తిన్నట్టుగా లేదు, కూరగాయలు తిన్నట్టు పండ్లు తిన్నట్టుగా లేదు, ఎరువే తిన్నట్టుగా ఉంది నాకు. ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావాలి. యూరియా మీరు చూస్తా ఉన్నారు పసుపు రంగులో ఉన్నది. దీన్ని తయారీ ఖర్చు, ఇది ఫ్యాక్టరీలో తయారవ్వడానికి 2236 రూపాయలు ఖర్చు అవుతుంది తయారు చేయడానికి. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం దీంట్లో సుమారుగా 2000 రూపాయలు భరిస్తుంది. అంటే రైతుకు ఒక బస్తా ఈ రోజుకి మనం 266 రూపాయలకి కొంటామంటేనే చాలా కష్టంగా ఉంది రైతులకి. అయ్యో ఎరువుల ధర ఇంతనా అనే భయపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. అందువల్ల ధర పెరగకూడదన్న ఉద్దేశంతో 2236 రూపాయల్లో 2000 రూపాయలు నరేంద్ర మోదీ ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 266 రూపాయలు మాత్రమే రైతు దగ్గర నుంచి తీసుకుంటది బస్తాకి. అలాగే డిఏపి తయారీ ఖర్చు, ఒక బస్తా తయారీ ఖర్చు 2445 రూపాయలు బస్తా ఖర్చు తయారీకి. దాంట్లో 1095 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం భరిస్తుంది. మిగిలిన 1350 రూపాయలు మాత్రమే రైతు దగ్గర నుంచి వసూలు చేస్తుంది. ఇది నేను చెప్పే లెక్క కాదు, మీరు కొనేటువంటి ప్రతి బస్తా మీద పూర్తిగా రాసి ఉంటది, ప్రింట్ చేసి ఉంటది, చదవండి. ఇంత కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క బస్తా మీద యూరియాకి 2000 రూపాయలు భరించాలంటే ఎక్కువ ఇంతమందికి ఆదోనిలోనే, కర్నూలులో ఎంతమందికి ఉంటది, రాష్ట్రం అంతా ఎంతమందికి ఉంటది, దేశమంతా ఎన్ని బస్తాలు సప్లై చేయాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయండి. అందువల్లే కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, చల్లేటువంటి యూరియా నీళ్లలో కలిపితే, వర్షం పడితే ఆ నీళ్లలో నుంచి లోపలికి వెళ్తే వేరు దాకా వెళ్లితేనే ఆ చెట్టుకి అందుతుంది. అందువల్ల
దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కేవలం మనము 100 కేజీలు చల్లితే 40 కేజీలు మాత్రమే మొక్కలకు వెళ్తది, 60 కేజీలు వృధా అయిపోతుంది అని చెబుతారు. అందువల్లనే నానో యూరియా అని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చింది. అంటే మీకు నీళ్లలాగా ఉండేటువంటి యూరియా ఒక బాటిల్ ని 1 ఎకరాకి మొక్క పైన ఆకుల మీద మాత్రమే చల్లుకుంటూ పోతే, ఏదైతే మనం కింద పోస్తే యూరియా నేలకు పోస్తే ఎంత బలం, దానికంటే కూడా 3 రెట్లు ఎక్కువగా పని చేస్తుంది యూరియా అని, నానో యూరియా అని మనము తయారు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం, మనకిస్తా ఉంది. దాన్ని కూడా మనం వాడుకునే ప్రయత్నం చేయాలి. డిమాండ్ తగ్గింది అంటే బస్తాల కంటే కూడా చిన్న బాటిల్ తీసుకుపోతే కూడా చాలు అని, అది త్వరలో మీకు అందుబాటులోకి వస్తుంది. దాన్ని వాడాల్సిందిగా, దాని గురించి ఆలోచన చేయాల్సిందిగా మీకు అందరికీ చెప్తా ఉన్నాను. ఇకపోతే ఏప్రిల్ నుంచి మనకి సుమారుగా 7,000 మెట్రిక్ టన్నుల యూరియాని మనము ఆదోని తెచ్చాము. 7,000 మెట్రిక్ టన్నులు అంటే 1 టన్ను అంటే 1000 కేజీలు. 1 టన్ను 1000 కేజీలు. మెట్రిక్ టన్ అంటే 10,000 కేజీల, 10,000 బస్తాల, 10 టన్నులు మెట్రిక్ టన్ను. అలా 7,000 మెట్రిక్ టన్నుల్ని మనము రైళ్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదోని రైల్వే స్టేషన్ పంపించింది. దాంట్లో 50% 7,000 మెట్రిక్ టన్నులు 3,500 మెట్రిక్ టన్నుల్ని మనము మార్క్ ఫెడ్ ద్వారా ఇట్లా KDCMS కానీ లేదా రైతు కేంద్రాలకు, సేవా కేంద్రాలకు కానీ పంపించి మనము సప్లై చేస్తా ఉన్నాం. ఇంకొక 50% అందరూ ఇక్కడికి రాలేరు, అక్కడికి రాలేదని ఇంకొక 50% డీలర్లకు అందరికీ ఇచ్చి మీరు ఇదే రేటుకి రైతుకు అందించండి అని చెప్తా ఉన్నా. మరి ఇన్ని మెట్రిక్ టన్నులు, ఇన్ని రైళ్లు తీసుకొని వచ్చి పెడితే కూడా ఏమైపోతా ఉన్నాయి సార్ ఈ యూరియా అని మీరు అడగాల. మాకు మాత్రం దొరకట్లేదు కదా. చాలా మంది చెప్తున్నారు 10 అడిగితే 7 ఇస్తున్నారు, 10 అడిగితే 5 ఇస్తా ఉన్నారు, 10 అడిగితే 6 ఇస్తా ఉన్నారు. రైతులందరూ కూడా కంప్లైంట్ చెప్తా ఉన్నారు. ఎందుకు అలా ఇస్తా ఉన్నారు, ఏమైపోతా ఉంది యూరియా అని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మొదటిది, ప్రైవేటు వాళ్లకు మిగతా గుళికల మందులు గాని ఇంకో మందులు అమ్ముడు పోవు. దానికి యూరియాకి డిమాండ్ వస్తుందని తెలుసు కదా, అందరూ ఒకేసారి మీద పడతారని తెలుసు కదా. దాంతో కలిపి మేము అమ్మితే లాభాలు వస్తాయని అలా లింకు పెడతా ఉన్నారు. ఆ లింకు పెట్టడం వల్ల భారంగా మారింది. రెండవది, ఇప్పుడు సరఫరా చేసే యూరియా తర్వాత మీరు మొదట్లో పంట ఇచ్చారు, వర్షం పడతా ఉంది కదా అని గబగబా అని పంట ఇచ్చారు. మీరంతా ఆగాల్సి ఉండే. ఇప్పుడు వర్షం లేకుండా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు పడింది వర్షం కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది. వర్షం పడిందిగా, గబగబా వేసాం, బాగానే ఉంది. ఈ డిమాండ్ వస్తుందని సడన్ గా ఇంతమంది ఇలా క్యూల్లో నిలబడతారని తెలుసు కదా వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, తీసుకెళ్లి గోడౌన్లో దాచేసి ఉండొచ్చు కూడా, మనకు తెలియదు. దాచేస్తే 266 రూపాయలది 500 కొంటారు, 600 లేవు అంటే కొంటారు కదా, తప్ప ఏం ఎండబెట్టుకుంటామా పంటని. దాంతో పాటుగా మిగతా ఎరువులు కలిపిస్తేనే అమ్ముతాను అంటే వాళ్ళకి వ్యాపారం జరుగుతుంది కదా అని అనుకుంటుండొచ్చు. అందరూ వ్యాపారస్తులు అలా చేస్తున్నారను, కానీ చాలా మంది వ్యాపారస్తులు అలా చేస్తున్నారని రైతులంతా ఇక్కడ చెబుతా ఉన్నారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది ఇంత పెద్ద ఇష్యూ ఉందని. రెండవది,